నమస్కారం. అందరికీ నమస్కారం. ఎన్జిఓ కాలనీ వద్ద ఉన్నటువంటి శ్రీ వరసతి వినాయక స్వామి వారి 18వ వార్షికోత్సవం నేడు మనము వేడుకలను జరుపుకుంటున్నాము. ఇక్కడ గత 18 సంవత్సరములుగా ఇక్కడ ఈ శ్రీ వరసతి వినాయకుడిని మనము ఇక్కడ కొలువు చేసుకొని 9 రోజులు ఘనంగా వేడుకలు, అన్నప్రసాదాలు, అన్నపానీయాలు మరియు పూజలు, ఉభయాలు అన్నీ జరుపుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి మహిమలు ప్రతి ఒక్కరూ చూస్తూనే ఉన్నారు. గత 18 సంవత్సరములుగా ఈ వార్షికోత్సవంలో ఎంతోమంది వారి వారి మొక్కులను, వారి వారి కోరికలను తీర్చుకుంటూ వారు స్వామివారికి ఎంతో భక్తి శ్రద్ధలతో తామంతటిగా తాము వారి మొక్కులను తీర్చుకుంటూ వస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి ప్రతిరోజు ఈ కార్యక్రమంలో మన వరసిద్ధి స్వామి వారి పూజా వాటిల్లో పాల్గొంటూ వారి వారి భక్తి శ్రద్ధలతో అందరూ ఎంతో భక్తి భావనతో ముందుకు తేలుతున్నారు. ఇప్పుడు నేడు ఈరోజు అనగా శుక్రవారము కుంకుమార్చన కార్యక్రమము ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభం కాబోతుంది. భక్తులందరూ తామందరూ విచ్చేసి ఇక్కడ కుంకుమార్చన చేసుకోవాల్సినదిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మేమందరము కోరుతున్నాము. దయచేసి భక్తులు అందరూ తెలియని వారు ఎవరైనా ఉన్నచో తామందరూ విచ్చేసి శ్రీ వరసిద్ధి వినాయకుని సన్నిధిలో కుంకుమార్చనను విజయంగా పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా మేమందరం ఆశిస్తున్నాము. రేపు అనగా ఆదివారము సాయంత్రము శ్రీ స్వామివారి నిమజ్జనము కార్యక్రమము ప్రారంభం కాబోతుంది. ఆదివారం సాయంత్రం ఉదయం 9 గంటల నుండి వేలం పాట అన్నది కార్యక్రమం మనకి ఇక్కడ స్వామివారికి సమర్పించినటువంటి కుంకుమ వర్ణ, లడ్డు, వస్త్రములు, ఫలాలు, ప్రసాదాలు ప్రతి ఒక్కటి కూడా చెరుకు గడలు ఇక్కడ మన స్వామివారికి ఏవైతే ప్రసాదాలుగా మరియు స్వామివారికి సమర్పించున్నారో కుంకుమార్చనకు చేసినటువంటి కలశము, వెండి వినాయకుడు, వెండి ప్రమిదలు లాంటివి అన్నీ కూడా మన స్వామివారి దగ్గర మనకు ఎంతగానో 9 రోజులు పూజలు అందుకొని ఎంతో ఘనముగా స్వామివారి మహిమలతో నిండి ఉన్నటువంటి కలశ కుండలాలు కూడా మన వద్ద ఉన్నాయి. భక్తులు అందరూ కూడా వచ్చి ఇచ్చేసి వేలం పాటని దిగ్విజయముగా విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మాకు గత 18 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి వినాయక ఉత్సవాలకు సహకరిస్తున్నటువంటి కార్యకర్తలకు, కమిటీ సభ్యులకు, మీడియా మిత్రులకు, పోలీసు వారికి మొదటగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సంవత్సరం 18వ సంవత్సరం 7వ రోజు ఈరోజు సాయంత్రం సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమం కలదు. ఇప్పటి వరకు ఏ ఒక్కరోజు కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా, ఏ చిన్న సమస్య రాకుండా నిర్వహిస్తున్నటువంటి మా కమిటీ సభ్యులకు కానీ, సహకరిస్తున్నటువంటి మీడియా మిత్రులకు కానీ ధన్యవాదాలు మరొకసారి. ఎక్కడ బద్వేల్ లోపల చాలా మండపాలు, చాలా కార్యక్రమాలు చాలా దగ్గర జరుగుతూ ఉన్నాయి. సో వాటన్నిటితో పాటుగా మేము కూడా ఇక్కడ గత 18 సంవత్సరాలుగా జరుపుకుంటున్నాం. కానీ ఇప్పటివరకు ఎలాంటి చిన్న పొరపాటు జరగకుండా ఇప్పటివరకు నిర్వహించడం అంటే గొప్ప విషయంగా ఆ దేవుడి యొక్క మహిమని అనుకుంటున్నాం. కావున ఇక్కడ చేసినటువంటి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఎంతో భక్తి శ్రద్ధతో స్వామివారిని దర్శించుకుంటూ స్వామివారి ఆశీస్సులు తీసుకుంటూ స్వామి కృపకు పాత్రలు అవుతున్నారు. అలాగే ఇక్కడికి వస్తున్న మరీ ముఖ్యంగా మాకు నిన్న జరిగినటువంటి అన్నదాన కార్యక్రమంలో మాకు పెద్ద ఎత్తున మా మహిళా కార్యకర్తలు, స్వామివారి కమిటీ సభ్యులు పాల్గొని ఎంతో దిగ్విజయంగా కార్యక్రమాన్ని పూర్తి చేసినారు. వాళ్ళకి ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇప్పటివరకు జరిగే ఏ ఒక్క కార్యక్రమానికైనా సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక మీదట కూడా కొన్ని సంవత్సరాల పాటు ఎప్పటికీ కూడా ఈ స్వామి ఇలాగే ఎంతో దిగ్విజయంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకందరికీ సహకరిస్తున్నటువంటి పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.